రే మీదనేవో సౌండ్స్ వస్తున్నాయిరా. మీకేం సౌండ్స్ వచ్చాయా? నీకు కూడా వినిపించాయా? అయితే ఎక్కడే వచ్చేద్దాం రా, రండి చూద్దాం. దేవుడి గడికి పని లేదు, ఎప్పుడు గెలుచుకునే ఉంటుంది. సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయా? రే నాకు టెర్రస్ నుంచి వచ్చారా? కాదు, సెకండ్ ఫ్లోర్ నుంచి వచ్చారా? అరే నీకు సెకండ్ ఫ్లోర్ నుంచి వచ్చింది, నాకు 5th ఫ్లోర్ నుంచి వచ్చింది. అంటే ఇది ఖచ్చితంగా ఇకే పని పాటలేదా? ఎప్పుడు పైకి కింద తిరుగుతూనే ఉంటావు. నేను చేయలేదు సౌండ్స్, పైన ఏవో వినిపిస్తే వచ్చాను పై నుంచి. అవునా? నీకు వినిపించాయా? నాకు కూడా వినిపించారా? అరే నాకు ఏదో భయంగా ఉందిరా. అరే నాకు చాలా రోజుల నుంచి సౌండ్స్ అని పడుతున్నాయిరా, కానీ ఎవరో భయం తిరుగుతున్నారు అనుకొని పట్టించుకోలేదు. సరే పడుకోం మరి. సరే చూద్దాం. అరే ఏట్రా అలాగే అంటున్నావు? సర్లేరా బాబు, అదేమైపోదు. అరే మాయ ఇప్పటి వరకు ఏటి అనుభవించలేదురా. ఇదిరా ఇది బాధ ఇప్పటి వరకు. పేరు కొంచెం పైకెత్తే యోగి యోగి ఈటైనా ఫోన్ ఏంట్రా? ఫోన్ అయినా ఆపేలా బయటకైనా పో. బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుందిరా. ఫోన్ ఆపబుద్ధి వేయట్లేదా? అరే అని చెప్పి తెలిపోతాం కదరా, దాన్ని చెప్పాలేటే. ఒట్టలో
ఎవరు 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 వచ్చావుగా సరే ఎవరు నువ్వు అమ్మాయివా అబ్బాయివా అసలు నీ కథ ఏంది నేను అమ్మాయినే 1 year బ్యాక్ రోడ్ క్రాస్ చేస్తుండగా యాక్సిడెంట్లో చనిపోయా. రోజు సౌండ్స్ చేసేది మీతో సరదాగా ఆడుకోవడానికి, అంతే తప్పించి మిమ్మల్ని భయపెట్టాలనో లేదా బెదిరించాలనో కాదు. నాకు కూడా అందరితో కలిసి ఉండాలనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, నన్ను చూస్తే భయపడ్డ వాళ్ళే తప్పించి మాతో ఉండేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఈ బిల్డింగే ఎందుకు నేను అప్పుడు ఉండేది ఈ రూమ్లోనేరా. ఫ్రెండ్స్ కనిపించేసరికి దెయ్యం అని భయపడిపోయి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అమ్మా నాన్నకి ఎప్పుడైనా కనిపించావాక వాళ్ళు ఇప్పుడిప్పుడే కోలుకొని ఉంటారు. నేను ఒక్కరోజు కనిపిస్తే 1000 రోజులు గుర్తుపెట్టుకొని బాధపడే గొప్ప ప్రేమరా వాళ్ళది. సరే నువ్వే మార్పు నేనే మీతో ఓకేనా. రోజు నీతో టైం స్పెండ్ చేయనంటే నేను రోజు పైకి వస్తాను ఓకేనా. నిన్ను ఆ దేవుడు పిలిచేంత వరకు నేను నీతోనే ఉంటాను ప్రామిస్. నిజంగానా? లవ్ యూరా. నువ్వు ఆడుకోవడం ఆపే, మా ఫ్రెండ్స్ మాత్రం భయపడిపోతున్నారు. సరే అక్క నేను వెళ్తా, ఇప్పటికే చాలా టైం. నైట్ బయటికి వెళ్ళావు కదా, కనిపించింది అమ్మాయి అబ్బాయా? నాకన్నా నువ్వే వెళ్ళావు కదా బయటికి. నేను ఎప్పుడు బయటికి వెళ్ళారా? మార్నింగ్ వరకు నాకు వెలిగినే లేదు. నేను నైట్ మాట్లాడింది బయటికి పంపింది ఎవరినబ్బా? నేను వచ్చిన పని ముగిసింది, ఇక తిరిగి వెళ్ళాల్సిన సమయం.